చక్కగా చేను బాగా చదువు చేసి అంటే ఇలా చెబుతున్నాడంటే మీరు అనుకోవద్దు, మీరు అందరూ నాకు చిన్నపిల్లలు అది చక్కగా చదువు చేసి దున్ని 4 సార్లు దున్ని విత్తనాలు జరుపుతాడు. వాడి ఉద్దేశం ఏంటి? విత్తనాలని మొలాలే చక్కగా పైరు ఎదగాలి, మంచి పంట చెంగు చేతిలో ఉందనే విషయం మర్చిపోయి క్యాష్ బాంక్ నుంచి అమాంతంగా తీసేసాడు. అది మహానుభావుడు ఆయన వర్ణించినటువంటి విషయం. అది దూకేసేటప్పటికి మనిషి యొక్క మనసు ఎలా ఉంటుందో ఆలోచించాలి. అప్పుడు లక్ష్మీదేవి ఏమనుకుంటుంది, ఈయన మనసు ఎలా ఉంటుంది అనేది కంటపట్టులో చక్కగా చెప్పాడు. అడిగేదనాన్ని కడుగుబడితే నేను అడిగిన తను మగుడ నుడువడని అడుగను వెడవెడ జిడుముడి తడబడ. ఇది ఏమిటి? ఏదో కౌరు చెప్పుకుంటున్నారు. సడన్గా శాష్ బాంక్ పైన దూకేసేటప్పుడు పైసింగ్ చేతులు ఉండిపోయింది. అడుగుదామనేటప్పటికి అడిగితే సమాధానం చెప్పేటటువంటి టైం కూడా లేదు ఆయనకి. ఓ పక్కనేమో పైసింగ్ ఆయనతోటి ఫాలో అవుతుండేవాడికి వెనకాల ముడిపోతుంది. ఇడిముడి తడబడ అడిగిడు నడలను అని ఈ సమయంలో మనం ఏం చెప్పినా కూడా అతను చెప్పడు అని చెప్పేసి ఆమె అనుకుంది. అంచేత మీరనేటప్పటికీ మేము కూడా ఆయన భక్తులు ఎలాగైతే వెంటనే వచ్చేసాడో రక్షించడానికి, మా స్టూడెంట్స్ అనేటప్పటికీ మేము కూడా మాకైతే కూడా ఎంతో ప్రేమ ఆప్యాయతతో మేము అందరినీ సంవత్సరాలు చూసేవాళ్ళంటే చాలా ఆనందంగా ఉంది. చాలా అభివృద్ధి చెందారు, మీరు పెద్దవాళ్ళు అయ్యారు, చాలా సంతోషంగా ఉంది. ఇంకోటి మీరు చెప్పాడు, ఎవరు వేమన గారు చెప్తాడు, సాకి కోకలుతున్నప్పుడు చీకాకు పడజేసి మైల తీసి లెస్స మడిచినట్లు బుద్ధి చెప్పివాడు బుద్ధితేనేమయా విశ్వదాభిరామ వినరవేమ అన్నాడు. మనకు చాకలకి బట్టలు వేస్తున్నాం, ఇది పట్టు చీర అని చెప్పేసి దాన్ని మెత్తగా రుద్దితే దాన్ని మురికి వదవు. ఏ చీర అయినా సరే వాడు గట్టిగా రుద్దితేనే దాన్ని మురికి దొరుకుతుంది. అలాగే మీరు మందబుద్ధిగా ఉన్నా ఇంకో రకంగా ఉన్నా, నాన్న ఈ అక్షరం నేర్చుకో, ఈ చదువు నేర్చుకో అని చెప్పేసి మేము చెబితేనే ఉంటుంది. మాస్టర్ దాన్ని కొట్టేది సంగతి చూసేయాలంటే అది దానికి ఈ రోజులు అలా పరిస్థితులు ఈ నన్ను కొడతాడా, ఈ సంగతి ఏంటో తీర్చేయాలి అని. పిల్లలే కాకుండా తల్లులు తండ్రులు కూడా ఏమంటే మాకు ఒకటే కొడుకు అన్ని కళ్ళు వాడి మీద పెట్టుకుంటున్నాం, మీరెవరైనా కొట్టాలి సమాజంలో. మీ అందరితో ఎవరు ఇంతలో పంచుకోవడానికి చాలా సంతోషం, చాలా సంతోషంగా ఉంది.